ఇంతవరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి చర్చుకున్నప్పుడు ముఖ్యంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా గత 8 సంవత్సరాల్లో పెరిగిందనేది గురించి చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం చూసినప్పుడు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ మొత్తంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అతివేగంగా పుంజుకున్నట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి. అది వృద్ధి రేటులో కానీ, తలసరి ఆదాయంలో కానీ, మరి ఇతరత్ర తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బాగా ఈ గణాంక పరంగా బాగా ముందంజలో ఉందనేది మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ముందంజలో తలసరి ఆదాయం దృష్ట్యా కానీ, వృద్ధి రేటు దృష్ట్యా ముందంజలో ఉన్నప్పుడు నిజంగానే మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అన్ని విధాలా బాగుందనేది ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆర్థిక వృద్ధి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఆర్థిక వృద్ధి జరిగినంత మాత్రాన తలసరి ఆదాయము అతి ఎక్కువగా పెరిగినప్పుడు, అతి ఎక్కువ ఉన్నంత మాత్రాన మనము ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు యొక్క ఆర్థిక స్థితిగతులు మంచిగా ఉన్నాయనేది మనము ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఆర్థిక వృద్ధితో పాటు మనము ఇతర అంశాలను కూడా మనము గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తలసరి ఆదాయం పెరగొచ్చు, బట్ అది పెరిగినంత మాత్రాన అది అందరికీ చేరిందా లేదనేది ఒక ముఖ్యమైన అంశము. ఈ వృద్ధి రేటులో అందరూ అన్ని రంగాలు, అన్ని సెక్షన్సు, అన్ని వర్గాలు భాగస్వాములు అయినాయా, వాళ్ళందరూ కూడా ఈ వృద్ధిలో పాలు పంచుకున్నారనేది ఇంకొకటి. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే, ఈ వృద్ధి రేట్లో భాగం పంచుకోవాలంటే అందరికీ సరి అయిన ఉపాధి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఉపాధి అవకాశాలు అందరికీ లేనప్పుడు కూడా వృద్ధి జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము తెలంగాణ ఎకానమీ అన్ని విధాలా పురోగమించని చెప్పాలంటే తెలంగాణ వృద్ధి రేటుతో పాటు, తెలంగాణ తలసరి ఆదాయంలో మార్పుతో పాటు 3 ముఖ్యమైన అంశాలను కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది. అవి 1 పేదరికము, పావర్టీ, 2వది అసమానతలు, 3వది ఏంటంటే నిరుద్యోగిత. ఎందుకంటే ఈ 3 అంశాలు కూడా వృద్ధి రేటుతో కూడుకొని ఉన్నాయి. వృద్ధి రేటు యొక్క ప్రభావం ఉండదు, వృద్ధి రేట్లో వీటి యొక్క ప్రభావం కూడా ఉండొచ్చు. ఎందుకంటే అవన్నీ కూడా ఒకదానికొకటికి సంబంధం ఉన్నది. కాబట్టి వృద్ధి రేటు జరిగినంత మాత్రాన పావర్టీపై ప్రభావం ఎలా ఉన్నది, అసమానతలు ఎలాగున్నది, తర్వాత ఉద్యోగిత ఎలా ఉన్నదనేది మనము ఇక్కడ గమనించాల్సిన విషయము. ఎందుకంటే అవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధించినది. ఎందుకంటే అవి ఒకదాన్నొకటి దానిని తాను ప్రభావితం చేసుకుంటూ మిగతా వాటిని కూడా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం వాటన్నిటి గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఇప్పుడు పావర్టీ, ఇన్ఈక్వాలిటీ, ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మనము కొంతవరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో భాగంగానే మనము ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. మొట్టమొదటగా మన యొక్క పేదరికం గురించి ఇక్కడ చర్చించుకుందాము. పేదరికం గురించి చర్చించుకోవాలంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో పేదరికం ఎలా ఉన్నదనేది తెలుసుకునే ముందు పేదరికానికి సంబంధించిన కొన్ని భావనలు, తర్వాత పేదరికము మన భారతదేశంలో ఎలా ఉన్నది, మన యొక్క తెలంగాణ రాష్ట్రము పేదరికంలో ఏ లెవెల్లో ఉన్నదనేది మనము తెలుసుకోవాలి. మనకు తెలుసు వీటి మూడిటికి ముఖ్యమైన సంబంధం ఉన్నట్టు మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పావర్టీ అనేది చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే ఇది అసమానతలతో కూడా లింక్ ఉన్నది, అన్ఎంప్లాయ్మెంట్తో కూడా లింక్ ఉన్నది,
ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ కూడా కొంతవరకు ఈ యొక్క పావర్టీ ఉండడానికి కూడా కారణం కూడా కావచ్చు. సో తర్వాత మన కారణాల గురించి అన్వేషించినప్పుడు వీటి గురించి కొంతవరకు మనము చెప్పుకుందాము. అయితే మొట్టమొదటిగా ఏంటంటే మనం పేదరికము పావర్టీ అనే దాని గురించి చర్చుకున్నప్పుడు పావర్టీ అనగా ఏమనేది ఒక నిర్వచనం గురించి కొంత ఐడియా ఉండడం మంచిది. బహుశా దీని గురించి మీరు ఇండియన్ ఎకానమీలో భాగంగా ఈ పావర్టీ యొక్క నిర్వచనాలు తెలుసుకున్నారని అనుకుంటాను. బట్ అయినప్పటికీ ఒక్కసారి మట్టి బ్రీఫ్గా చెప్పుకోవడం కూడా మంచిదనిపించి ఇక్కడ మనం నిర్వచనం కూడా చెప్పొచ్చు. సో పావర్టీ ఏంటంటే పావర్టీ ఈజ్ అబౌట్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ మనీ టు మీట్ బేసిక్ నీడ్స్ ఇంక్లూడింగ్ ఫుడ్, క్లాతింగ్ అండ్ షెల్టర్. అంటే పావర్టీ అనేది తగినంత మనీ లేకపోవడము, ఇది కనీస అవసరాలు ఏవైతే ఫుడ్డు, క్లాతింగ్, షెల్టరు అంటే అంటారు కదా, ఈ మూడు ఏవైతే ముఖ్యం ఉన్నాయో వాటిని పొందడానికి అవసరమైనంత మనము మనీ లేకపోవడాన్ని కూడా మనము పావర్టీగా భావించవచ్చు. దీనితో పాటు ఏంటంటే మచ్ మోర్ దాన్ జస్ట్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ మనీ. ఎందుకంటే ఈ ప్రపంచ బ్యాంకు ప్రకారం ఏంటంటే పావర్టీ ఈజ్ హంగర్. అంటే పావర్టీ బేసికల్గా ఈ యొక్క ఆకలితో కూడుకున్నదని కూడా చెప్పడం జరిగింది. ఇట్ ఈజ్ లేక్ ఆఫ్ షెల్టర్, ఇట్ ఈజ్ ఏ స్టేట్ ఆర్ కండిషన్ ఇన్ విచ్ ఏ పర్సన్ ఆర్ కమ్యూనిటీ లేక్స్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్ అండ్ ఎసెన్షియల్స్ ఫర్ ఏ మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ప్రపంచ బ్యాంకు యొక్క నిర్వచనం ప్రకారం ఏంటంటే ఈ యొక్క పేదరికం అనేది ఈ విధంగా మనం నిర్వచించని చెప్పడం ఉంది ఇది. ఓకే, సో వీటితో పాటు ఫ్యామిలీసు ఏది సరైన హౌసింగ్ లేకపోవడము, మంచినీటి సదుపాయం లేకపోవడము, మంచి ఫుడ్ లేకపోవడము, తర్వాత కనీస మెడికల్ అటెన్షన్ లేకపోవడం కూడా ఈ యొక్క పావర్టీ నిర్వచనంలో కూడా మనము ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా మనం ఈ నిర్వచనాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు. సో ఇక పావర్టీ గురించి మిగతా భావనలు ఏంటంటే పావర్టీ అంటే మనము రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటేమంటే అబ్సల్యూట్ పావర్టీ, నిరపేక్ష పేదరికము. రెండవది ఏంటంటే సాపేక్ష పేదరికము. నిరపేక్షం ఏంటంటే అబ్సల్యూట్గా, అంటే అబ్సల్యూట్ టర్మ్స్లో మనకు సరి అయినంత మనీ లేనప్పుడు కనీస అవసరాలు తీసుకుంటూ దాన్ని మనం అబ్సల్యూట్ పావర్టీగా మనం భావించవచ్చు. ఇట్ ఈస్ సినానిమస్ విత్ డెస్టిట్యూషన్, లేక్ ఆఫ్ మీన్స్ నెససరీ టు మీట్ బేసిక్ నీడ్స్ మెజర్డ్ ఇన్స్ ఆఫ్ క్యాలరీస్ ఆర్ న్యూట్రిషన్. సో అబ్సల్యూట్ పావర్టీ అనుకున్నప్పుడు క్లియర్గా ఈ యొక్క బేసిక్ నీడ్స్ను కొలవడానికి, తీర్చడానికి కనీస వనరులు లేనప్పుడు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకు నిర్వచనము న్యారో చేసినప్పుడు ఏంటంటే ఇట్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాలరీస్ ఆర్ న్యూట్రిషన్. అంటే ఒక పర్సను పావర్టీలో ఉన్నాడా లేదా అని చెప్పాలంటే ఈ అబ్సల్యూట్ పావర్టీ ప్రకారం ఏంటంటే మొట్టమొదటిగా మనం చూసినట్టే అతనికి సరి అయినంత ఆహారము ద్వారా ఏదైతే మనము సైంటిఫిక్గా క్యాలరీస్ ఆర్ న్యూట్రిషన్ అంటామో అవి సరి అయినంత కనీసం అందుతున్నాయా లేదా అనేది ఈ యొక్క అబ్సల్యూట్ పావర్టీలో మనము గమనించాల్సిన అవసరము. సో ఇక రిలేటివ్ పావర్టీ ఏంటంటే సాపేక్ష, అంటే పోల్చుకోవడము. అంటే వెన్ కంపేర్డ్ టు సంథింగ్ వెదర్ యు ఆర్ పూర్ ఆర్ నాట్, టు కంపేర్. అక్కడేమో అబ్సల్యూట్లు ఏంటంటే మనం ఒక కనీస అవసరాలు తీర్చినప్పుడు మనం పావర్టీగా భావించవచ్చు. ఇక్కడ ఏంటంటే సాపేక్షంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఇన్కమ్ లెస్ దాన్ యావరేజ్ ఇన్కమ్ బై ఎ సర్టెన్ అమౌంట్. అంటే సగటు ఆదాయం కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా మనము అది సాపేక్షంగా పూర్ అని మనం భావించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన యునైటెడ్ కింగ్డమ్లో ఏంటంటే ఇప్పుడు సగటు ఆదాయం కంటే తక్కువగా ఉన్న వారిని రిలేటివ్లీ పూర్ అని భావించడం జరుగుతుంది. సో
అలాగే ఇది ఒక దేశముకు ఇంకో దేశముకు వేరుగా ఉండొచ్చు. అంటే సాపేక్షంగా పోల్చుకున్నప్పుడు ఏంటంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీతో సాపేక్ష పేదరికంలో ఏంటంటే ఒక యార్డ్ స్టిక్ని తీసుకొని దాని ఆధారంగా మనము ఈ యొక్క సాపేక్ష పేదరికాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఉదాహరణకు యునైటెడ్ కింగ్డమ్లో ఒకవేళ తలసరి ఆదాయం కంటే 50% తక్కువ ఉన్న వాళ్ళందరినీ రిలేటివ్లీ పూర్గా వర్గీకరించడం జరుగుతుంది. అంటే ఇక్కడ కనీస అవసరాలు తీరినప్పటికీ కూడా వాళ్ళను మనం పూర్గా భావించడం జరుగుతుంది. ఎందుకంటే తలసరి ఆదాయానికి వీళ్ళ ఆదాయానికి మధ్య వ్యత్యాసము ఎక్కువగా ఉన్నది. అంటే 50% ఉన్నదంటే చాలా వాళ్ళు అట్టడుగున ఉన్నట్టే మనం భావించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళను పేదలుగానే భావించడం జరుగుతుంది. సో ఆ విధంగా చూస్తే ఈ యొక్క రిలేటివ్లీ పూర్, రిలేటివ్ పావర్టీ అనేది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒక దేశముకు ఇంకో దేశముకు వేరుగా ఉండొచ్చు నిర్వచనము. సో సాధారణ ఏంటంటే ఈ యొక్క మీడియన్ ఇన్కమ్ ఆధారంగా ఈ యొక్క రిలేటివ్ పావర్టీని కొలవడం జరుగుతుంది. రిలేటివ్ మీడియన్ ఇన్కమ్ ఆర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆధారంగా చేస్తుంది. సో అది సోషల్ కాంటెక్స్ట్, అంటే ఇతరత్ర ముఖ్యంగా సోషల్ ఆస్పెక్ట్స్లో కూడా ఈ యొక్క పావర్టీని నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇక్కడ అబ్సల్యూట్కు రిలేటివ్ పావర్టీ అంటే అబ్సల్యూట్గా ఎబో పూర్ లేనప్పుడు కూడా రిలేటివ్గా పూర్ ఉండవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఒక్కొక్కప్పుడు కనీస అవసరాలు తీరినప్పుడు మనము ఈ యొక్క రిలేటివ్ పావర్టీ గురించి భావించడం జరుగుతుంది. సో దాని గురించి కొంత మనం తర్వాత తీసుకుంటుంది. ఇక్కడ పావర్టీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనం ఇదివరకు చెప్పాము, పావర్టీ యొక్క ప్రభావము చాలా విషయాలపై ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ లింక్డ్ విత్ నెగటివ్ కండిషన్స్. పావర్టీ అనగానే మనకు నెగటివ్ భావన వస్తుంది. అంటే ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ పూర్ అని అనుకున్నప్పుడు మనకి ఇమ్మీడియట్గా అతన్ని ఆ వ్యక్తి యొక్క సర్కమ్స్టాన్సెస్ను మనము అంచనా వేయడం జరుగుతుంది. అంటే సాధారణంగా పూర్ హౌజింగ్ అంటే సబ్స్టాండర్డ్ హౌజింగ్లో ఉండడము, లేకపోతే ఇల్లు లేకపోవడము, సరి అయినంత పోషకాహారం లేకపోవడము, ఇక ఫుడ్గా అంటే ఈ ఫుడ్ అనేది ఇన్సఫిషియెంట్ కాక ఒకటి దాని మీద కరెక్ట్గా రెగ్యులరిటీ కూడా ఉండకపోవచ్చు. ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉండొచ్చు. తర్వాత ఇన్అడెక్వేట్ చైల్డ్ కేరు, పిల్లల పట్ల సరైన పోషణ లేకపోవడము, ఈ హెల్త్ కేర్ కూడా యాక్సెస్ లేకపోవడము, నైబర్హుడ్స్ కూడా అంత సేఫ్గా ఉండకపోవడము, ఇవన్నీ ఇంకా స్కూల్ కూడా స్కూల్స్ అవసరాలు కూడా తీరకపోయినప్పుడు కూడా ఇవన్నీ కూడా ఆ పావర్టీతో లింక్ అయినాయి. ఇవన్నీ కూడా యొక్క దేశ యొక్క ఆర్థిక వ్యవస్థపై ప్రభావితం కలుగజేస్తాయి. సో కాబట్టి పావర్టీ అనేది చాలా ముఖ్యమైన అంశము. సో అందుకే పావర్టీ కనుక ఉంటే ఏమవుతుందంటే సో ఇది బేసికల్గా ఏదో కాజ్ అండ్ కాన్సిక్వెన్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పావర్టీ గురించి చేసుకున్నప్పుడు అది కాజా కాన్సిక్వెన్స్ అనేది ఒకసారి మనము అంచనా వేయడం కష్టం అవుతుంది. అది కాజు కావచ్చు, లేకపోతే కాన్సిక్వెన్స్ కావచ్చు. అంటే అవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో కాజు ఒకసారి ఒక కాంటెక్స్ట్లో అది కాజు కావచ్చు, ఒకసారి కాంటెక్స్ట్లో అది కాన్సిక్వెన్స్ కావచ్చు. సో కాజును కనుక అడ్రస్ చేస్తే పావర్టీపై ప్రభావం కలగవచ్చు. అంటే దే ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. సో ఉదాహరణకి ఏంటంటే ఇన్అడెక్వేట్ యాక్సెస్ టు క్లీన్ వాటర్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్, లిటిల్ ఆర్ నో యాక్సెస్ టు లైవ్లీహుడ్ ఆర్ జాబ్స్. సో ఇంకా కాన్ఫ్లిక్ట్, ఇన్ఈక్వాలిటీ, పూర్ ఎడ్యుకేషన్, క్లైమేట్ చేంజ్, లేక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లిమిటెడ్ కెపాసిటీ ఆఫ్ ద గవర్నమెంట్, ఇవన్నీ కూడా పావర్టీకి కారణాలు కావచ్చు. సో పావర్టీలో భాగం కూడా కావచ్చు. ఇవన్నీ కూడా కొంత మనం ఈ విధంగా సో ఇంకా ఫర్దర్గా పోతుందంటే యునైటెడ్ నేషన్స్ సోషల్ పాలసీ అండ్ డెవలప్మెంట్ డివిజన్ వాళ్ళు ఈ పావర్టీ గురించి చెప్తూ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ యాక్సెస్ టు ప్రొడక్టివ్ రిసోర్సెస్, బేసిక్ సోషల్ సర్వీసెస్, ఆపర్చునిటీస్ అండ్ మోర్ యాజ్ ఎ కాజ్ ఫర్ పావర్టీ ఉండడానికి కారణాలు ఏంటంటే వాళ్ళు
ఆర్థిక అసమానతలు ఉండడము ఆదాయ పంపిణీలో, ఈ ప్రొడక్టివ్ అసెట్స్కు సరిగా యాక్సెస్ లేకపోవడము, ఈ బేసిక్ సోషల్ సర్వీసులు అందుబాటులో లేకపోవడము, తర్వాత ఈ ఆపర్చునిటీస్ అవకాశాలు లేకపోవడం కూడా ఈ యొక్క పావర్టీ ఉండడానికి కారణాలు కావచ్చు. సో ముఖ్యంగా పావర్టీలో భాగంగా ఎక్కువ బాధపడే ఏదైతే వర్గాలు ఉన్నాయో ముఖ్యంగా అవి ఉమెను, రిలీజియస్ మైనారిటీసు, ర్యాషియల్ మైనారిటీసు, దే ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ అనేది ఈ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు భావించడం జరిగింది వాళ్ళ. ఓకే, సో మనం ఇంతవరకు పావర్టీ అంటే ఏంటి, పావర్టీ యొక్క కాజెస్, కాన్సిక్వెన్సెస్ గురించి బ్రీఫ్గా చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా పావర్టీని ఎలా కొలుస్తారు, ఎందుకంటే రేపు విధానపరమైన పావర్టీ ఎరాడికేషన్ను ప్రోగ్రామ్స్ తీసుకోవాలంటే ఫస్ట్ మనకు పావర్టీ ఏ లెవెల్లో ఉంది. సో కాబట్టి ఫస్ట్ అంచనా వేయాలి, పావర్టీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎంత ఉంది ఎక్కడ ఉంది అనేది చెప్పాలంటే పావర్టీని ఏ విధంగా కొలుస్తారనేది మనము ఇక్కడ క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. సో వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తి యొక్క ఆదాయము తలసరి రోజు ఆదాయము అయితే తలసరి రోజు ఖర్చు $1.9 కంటే తక్కువగా ఉంటే ఆ వ్యక్తి పూర్ అని భావించడం జరిగింది. ఇది వరల్డ్ బ్యాంక్ లెవెల్లో, అంటే కంట్రీస్ని కంపేర్ చేసినప్పుడు మన ఈ యొక్క $1.9 ప్రామాణికంగా తీసేసి పావర్టీని కొలవడం జరుగుతుంది. ఇక ఇండియాకు వచ్చేవారికి ఏంటంటే చాలా కమిటీస్ వేయడం జరిగింది, దీని గురించి చాలా చర్చ కూడా జరిగింది. దాదాపు 1960 ప్రాంతంలో నుండి ఇప్పటికీ కూడా ఈ యొక్క పావర్టీపై చర్చ జరుగుతూనే ఉంది. పావర్టీ మెజర్మెంట్లో ఎలా ఉంది, మెజర్ ఏ విధంగా చేయాలి, దానిలో ఇష్యూస్ ఏంటి, దానిలో కాంట్రవర్సీస్ ఉన్నాయి, దానిలో కొంత లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ కూడా చేసడం జరిగింది. అయితే ఫస్ట్ ఏంటంటే ఈ పావర్టీని మెజర్ చేయాలంటే మనము క్యాలరీస్ అంటే ఫుడ్ ఫస్ట్, ఎందుకంటే బేసిక్ నెసెసిటీ ఏంటంటే ఫుడ్. అంటే మిగతా అవసరాలు ముఖ్యమైనప్పటికీ అతి ముఖ్యమైన అవసరం ఏంటంటే ఒక మనిషి జీవించాలంటే అతనికి ఆహారం ఉండాలి, కనీస అవసరాలు ఉండేది. సో కనీస ఆహారం అంటే దానికి సరిపోయినంత ఎనర్జీ ఇచ్చే ఆహారం కావాలి, దానినే మనము వీటిలలో మెజరం జరుగుతుంది, క్యాలరీస్లో మెజర్ చేయడం జరుగుతుంది. సో లక్డవాల కమిటీ, సో మొట్టమొదటి కమిటీ వాళ్ళు అంచనా ఏమి ఇచ్చారంటే ఒకవేళ రూరల్ ఏరియాతో సగటున వ్యక్తికి 2400 క్యాలరీస్ అవసరము, అంటే ఒక సగటు వ్యక్తి రూరల్ ఏరియాస్లో జీవించాలంటే కనీస పనులు చేసుకొని ఉండాలంటే అతనికి 2400 క్యాలరీస్ ఎనర్జీ అవసరము రూరల్ ఏరియాస్లో. అది పట్టణాలలో అయితే 2100 క్యాలరీస్ అవసరం అనేది చెప్పడం జరిగింది. సో కాబట్టి ఏ ఫుడ్ అయితే 2400 క్యాలరీస్ను రూరల్ ఏరియాస్లో ఇస్తుందో, 2100 క్యాలరీస్ అర్బన్ ఏరియాస్లో ఇస్తుందో, దాన్ని మానిటరీ టర్మ్స్లో కన్వర్ట్ చేసేసి సో పావర్టీ లైన్ను నిర్వచించడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే లక్డవాల కమిటీ వీళ్ళు చెప్పడం జరిగింది. సో దాన్ని తర్వాత మార్పులు చేర్పులు చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఏంటంటే ఎంతమంది పూరున్నారనేది అప్పుడు చెప్పడం జరిగింది, చాలా గణాంకాలతో ఉంది. ఇక ఈ మధ్యలో కొంత ఎక్కువ చర్చకు వచ్చిన అంశం ఏంటంటే సురేష్ టెండూల్కర్ కమిటీ రిపోర్ట్ ఏంటంటే ఇతని అంచనాల ప్రకారం ఏంటంటే ఒకవేళ ఈ ఏదైతే క్యాలరీస్ అవసరం ఉంటుందో, సో క్యాలరీస్ను రూపీస్లో కన్వర్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక సగటున ఒక వ్యక్తికి రోజుకు ₹27.30, అంటే $216 సంవత్సరానికి, తర్వాత ₹33.30 అంటే ₹1000 సంవత్సరానికి అర్బన్ ఏరియాస్లో ఖర్చు పెట్టే స్తోమత ఉంటే వాళ్ళను
ఎబోవ్ పావర్టీ అని భావించింది. అంటే వాళ్ళు పూర్ గారు. సో అంతకంటే తక్కువ కానీ ఖర్చు పెట్టే వాళ్ళందరినీ కూడా మనము పూర్‌గా భావించడం జరుగుతుంది. సో ఆ అంచనా ప్రకారం ఏందంటే ఇండియాలో 2011-12 సంవత్సరంలో 26,00,00,000 ప్రజలు పూర్‌గా అంటే బిలో పావర్టీలో ఉన్నట్టు ఈ అంచనా చెప్పబడిందంట. 26,00,00,000 అంటే దగ్గర ఆ సమయంలో సో 100,00,00,000 జనాభాలో 26 అంటే 26% దాదాపు 26-27% జనాభా బిలో పావర్టీ అంటే పేదరికంలో ఉన్నట్టు ఈ యొక్క సురేష్ టెండూల్కర్ యొక్క కమిటీ నిర్ధారించడం జరిగింది. తర్వాత రంగరాజన్ కమిటీ కొన్ని రిఫైన్మెంట్ చేసి కొంచెం అంటే మెథడాలజీ ఏది ఈ పావర్టీని అంచనా వేసే పద్ధతిలో కొంచెం మార్పులు చేసేసి అతను ఏంటంటే రూరల్ ఏరియాస్లో రూ. 32, అర్బన్ ఏరియాస్లో గనక ఖర్చు పెట్టే స్తోమత ఉంటే వాళ్ళందరినీ ఎబోవ్ పూర్ అని, అంతకంటే తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళందరినీ కూడా పూర్‌గా భావించనుంది. అదే సంవత్సరానికి రూ. 972 రూరల్ ఏరియాస్లో, రూ. 1,407 అర్బన్ ఏరియాస్లో కనుక ఖర్చు పెట్టే స్తోమత లేకపోతే వాళ్ళందరినీ కూడా పూర్‌గా భావించడం జరిగింది. సో దాని ప్రకారం ఏంటంటే ఒక ఫ్యామిలీ ఒకవేళ కుటుంబము ఒక 5 సభ్యులున్న కుటుంబము రూ. 4,860 రూరల్ ఏరియాస్లో, రూ. 7,035 అర్బన్ ఏరియాస్లో కనుక ఖర్చు పెట్టి లేకపోతే వాళ్ళందరినీ కూడా పూరు చేయడం జరుగుతుంది. సో అంచనాల ప్రకారం ఏంటంటే రంగరాజన్ యొక్క అంచనాల ప్రకారము దాదాపు 30% జనాభా భారతదేశంలో పూర్ అనేది భావించడం జరిగింది. సో ఇదివరకు సురేష్ టెండూల్కర్ అంచనాకు దేనికి చూస్తుందంటే కొంత ఈ రంగరాజన్ కమిటీ యొక్క అంచనాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అంటే పూర్ ఎక్కువ ఉన్నట్టు చెప్పింది. ఎందుకంటే వీళ్ళు కొంత వేరే అవసరాలు ఫుడ్ కాకుండా వేరే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం 25% ఒక ప్రపంచంలో పోల్చుకుంటే ఏంటంటే ప్రపంచంలో 26% పూరు ఇండియాలోనే ఉంటుంది. అంటే ఇండియాలో 26% జనాభా పూర్ కాకుండా కూడా ఇప్పుడు ప్రపంచంలో మొత్తంలో 100లో 26 మంది ఇండియాలోనే ఉన్నారు. పూర్ 100లో మొత్తము ప్రపంచంలో 100 మంది పూర్ ఉంటే దానిలో 26 మంది ఇండియాలో నివసిస్తున్నారని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా అంటే షేర్ ఆఫ్ పావర్టీ అంటే రెండు విధాలు చూస్తుంటే కూడా 26% ఇండియాలో ఉంది. అంటే ఏ విధంగా చూసుకున్నా ఎక్కువ ఉన్నట్టే. అంటే మనం ప్రపంచంలో మన యొక్క పావర్టీలో చాలా దారుణంగా ఉన్నట్టు ఈ గణాంకాలు చెప్పడం జరుగుతుంది. సో దాదాపు ఏంటంటే అంటే 5లో ఒకరు పూర్ అని ఈ అంచనాలు చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇక భారతదేశంలోనే ఈ యొక్క పూర్ యొక్క సంఖ్య రాష్ట్రాలను ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రాలకు వేరువేరుగా ఉంది. అంటే ఇది కూడా ఇంటర్ స్టేట్ కంపారిజను, ఇది కూడా ఇంపార్టెంటు. సో ఉత్తరప్రదేశ్లో ఎక్కువ 6 కోట్ల మంది, బీహార్లో 3.6 crores అంటే 36 మిలియన్ అనుకోండి, మధ్యప్రదేశ్లో 2.4, ఒరిస్సాలో 1.4 crores, జార్ఖండ్లో అంటే అత్యధిక పూర్ ఉన్న రాష్ట్రాలు ఏంటంటే యూపీ, బీహార్, ఎంపీ, ఒరిస్సా, జార్ఖండ్. సో ఒకవేళ మీకు క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఈ లిస్ట్ ద స్టేట్స్ హ్యావింగ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పూర్. సో 1, 2, 3, 4 అంటే మీరు ఇవన్నీ లిస్ట్ చేయొచ్చు. సో ఈ గణాంకాలతో ఈ యొక్క పట్టికలో ఏంటంటే ఇప్పుడు పావర్టీ ఎక్కువ ఉన్న రాష్ట్రాలేవి, తక్కువ ఉన్న రాష్ట్రాలేవి చూస్తుంటే, సో ఎక్కువ ఉన్న రాష్ట్రాల సైడ్లో ఫస్ట్ ఛత్తీస్గఢ్లో దాదాపు 40% మంది. అంటే మనం ఇక్కడ గమనించాల్సిన ఇంతవరకు ఏంటంటే మనము యూపీలో 6 కోట్లు అన్నారు. సో అట్లా అని చెప్పేసి పేదరికము శాతము యూపీలో ఎక్కువ లేదు. మీరు చూడండి ఇప్పుడు బట్ నంబర్ ఆఫ్ పూర్ హైయెస్ట్, ఎందుకంటే యూపీ పాపులేషన్లో కూడా ఎక్కువ ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ పూర్ కూడా. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ బిలో పావర్టీ లైన్ అండ్ నంబర్ ఆఫ్ పూర్. సో నంబర్ ఆఫ్ పూర్కు పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ బిలో పావర్టీ లైన్కు మన యొక్క
భేదాన్ని గమనించాలి. సో ఒక్కొక్కప్పుడు నంబర్ ఆఫ్ పూర్ ప్రకారంగా మనం రాష్ట్రాలను ఆర్డర్ చేయాల్సి వస్తుంది, లేదా పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ పూర్ని బట్టి కూడా చేయొచ్చు. ఇక్కడ 2 విధాలు చేసుకున్నప్పుడు మనము ఒక స్టేటు 2 రకాల సేమ్ పొజిషన్ ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ పూరు భావించినప్పుడు ఛత్తీస్గఢ్లో దాదాపు 40% ఉంది, తర్వాత జార్ఖండ్ 36.9%, బీహారు, ఒరిస్సా, ఎంపీ అండ్ సో ఈ అన్ని స్టేట్లలో దాదాపు 30% అండ్ 30% కంటే ఎక్కువ మందే పేదరికంలో ఉన్నారు. ఇక లోయెస్ట్ స్టేట్స్ అంటే కనీసం పావర్టీ తక్కువ ఉన్న రాష్ట్రాలలో పోల్చుకుంటే సో మనకు ఈ గోవా, కేరళ, హిమాచల్ ప్రదేశ్, పంజాబు, ఢిల్లీ, సో ఏపీ కూడా ఈ యొక్క లాస్ట్లో వస్తుంది. సో వీటిని కూడా మనం ఏవైతే హైయెస్ట్, లోయెస్ట్, ఇక యూనియన్ టెరిటరీకి వచ్చేదాకా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏమో హైయెస్ట్లో ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్లో తక్కువ ఉంది. అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో హైయెస్ట్, చిన్న చిన్న ప్రాంతాలను గమనించినప్పుడు హైయెస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్లో, లోయెస్ట్ ఏమో యూనియన్ టెరిటరీస్లో ఉన్నట్టు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఇక రూరల్ అర్బన్ పావర్టీకి కూడా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రూరల్ ఏరియాస్లో అంటే ఇండియాలో పావర్టీ రేటు రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉంది, అర్బన్ ఏరియాస్లో తక్కువ ఉంది. అంటే 100 మందిలో 80% రూరల్ ఏరియాస్లో ఉన్నారు, ఓన్లీ 20% అర్బన్ ఏరియాస్లో ఉన్నారు. అట్లా 27% అంటే చిన్న గ్రామాలలో 27%, అంటే 5,000 జనాభా కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇది 27%, 5,000 కంటే ఎక్కువ ఉన్న గ్రామాలలో 19%, చిన్న టౌన్స్లో పట్టణాలలో 17%, తర్వాత పెద్ద పట్టణాలు సిటీస్లో 6%. అంటే దీన్ని బట్టి ఏంటంటే జనాభా పెరిగినా కొద్దీ పావర్టీ రేటు తక్కువ ఉన్నది చూడండి అది. సో పావర్టీ అంటే చిన్న ఊర్లలో అంటే తక్కువ పాపులేషన్ ఉన్న ఊర్లలో ఎక్కువ ఉంది, ఎక్కువ పాపులేషన్ ఉన్న ప్రాంతాలలో తక్కువ ఉంది. అంటే దెర్ ఈజ్ సమ్ ఇన్వర్స్, అంటే విలోమాన సంబంధం. అంటే వాటిని మనం ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి ఏంటంటే వీటికి అంటే పాపులేషన్ వైజు పావర్టీ రేషియో అంటే విలోమానం, అంటే ఒకటి పెరుగుతుంది, పాపులేషన్ సైజు పెరిగినా కొద్దీ పావర్టీ శాతం తగ్గుతున్నట్టు ఇక్కడ మనం ఇది కూడా చాలా మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. ఇక సోషల్ గ్రూప్స్ ఆధారం ఏంటంటే మనం ఏ అంశాన్ని కూడా చర్చించినప్పుడు ఆ తెలంగాణ గురించి కానీ ఇండియా గురించి చర్చించినప్పుడు ఏంటంటే సోషల్ గ్రూప్స్, ఎందుకంటే మనకు ఐడెంటిఫైడ్ సోషల్ గ్రూప్స్ ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకో కొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ పావర్టీ ఏంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్లో గిరిజనులలో ఎక్కువగా ఉన్నది, 43% ఉంది. ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్లో 25% ఉంది. ఈ యొక్క అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో 21% ఉంది. అదర్స్లో అంటే ఓసీస్లో 12% ఉంది. అంటే ఇక్కడ చూడండి పావర్టీ అనేది అన్ని వర్గాల్లో సేమ్ లేదు ఇది. ఓకే. ఇక మన తెలంగాణకు వచ్చినప్పుడు ఏంటంటే తెలంగాణ గురించి మనం చర్చుకున్నప్పుడు వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా నెక్స్ట్ దానిలో చెప్పుకోగలుగుతాము. ఇక్కడ ఏంటంటే తెలంగాణతో చూసుకుంటే ఏంటంటే తెలంగాణలో అంటే మనకు దీని గురించి ఏంటంటే ఈ యొక్క పావర్టీ గురించి అంచనాలు అనేది 2011-12 తర్వాత మనకు రెగ్యులర్ బేసిస్ రావడం లేదు. కొన్ని విధానపరమైన నిర్ణయాలు కానీ కొంచెము సంఖ్యాపరంగా కూడా కొన్ని అంశాలను దృష్టి పెట్టుకొని మనకు పావర్టీ అంచనాలు అంటే పేదరికం యొక్క అంచనాలు తర్వాత మనకు ఇమీడియట్గా లేవు. సో 2011-12 వరకే మనకు రెగ్యులర్గా పావర్టీ యొక్క గురించి అంచనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే 2011-12లో తెలంగాణ ప్రాంతంలో ఈ పావర్టీ ఎలా ఉన్నదని చెప్పుకుంటే మనకి 2011-12 అంటే అప్పటి వరకు మన తెలంగాణ ప్రాంతము సపరేట్ స్టేట్గా లేదు కాబట్టి సో అప్పుడు ఎలా ఉండే, సో అప్పుడు చూసుకుంటే అది పోల్చుకోవడం జరిగినప్పుడు అప్పుడు ఆంధ్ర ప్రాంతంతో తెలంగాణ ప్రాంతంతో ఆల్ ఇండియాతో పోల్చుకున్నప్పుడు ఏంటంటే తెలంగాణలో 2011-12లో రూరల్లో 9.3 ఉంది, ఇక
ఆంధ్రాలో 14.7 ఉంది, ఆల్ ఇండియాలో 30.7 ఉంది. సో ఇక అర్బన్ ఏరియాస్కి వచ్చే వరకు ఇది 11.1 ఉంది, 20.6 ఉంది, 26.4 ఉంది. సో మొత్తంలో చూసుకుంటే తెలంగాణలో 10%, ఆంధ్రాలో 16%, ఆల్ ఇండియాలో 29%. దీన్ని బట్టి ఏంటంటే ఈ ఆంధ్రాతో పోల్చుకున్న ఆల్ ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణలో పేదరికము తక్కువగా ఉన్నది. రెండవది ఏంటంటే తెలంగాణలో రూరల్ ఏరియాస్లో తక్కువ ఉన్నది. అర్బన్ ఏరియాస్తో పోల్చుకుంటే మన అర్బన్ ఏరియాస్లో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రూరల్ పావర్టీ ఈజ్ లెస్ దాన్ అర్బన్ పావర్టీ. ఇది చాలా గమనించాల్సిన అవసరము. బట్ ఆల్ ఇండియాలో ఏమవుతుందంటే ఈ యొక్క రూరల్ పావర్టీ ఎక్కువ ఉంది, అర్బన్ పావర్టీ తక్కువ ఉంది. సో ఈ కొన్ని కాంట్రాస్టింగ్ పిక్చర్సు మనం ఈ పట్టిక ద్వారా గమనించవచ్చు. సో వీటి గురించి కొంత మనము తర్వాత కూడా నెక్స్ట్ లెసన్లో ఏదైతే మనము లేటెస్ట్ అంచనాలతో డిస్కస్ చేసినప్పుడు వీటి గురించి ఇంకొంచెం మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో అది నెక్స్ట్ లెసన్లో ఏంటంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చేసుకున్నప్పుడు వీటన్నిటి గురించి కూడా మనము డీటెయిల్గా చెప్పుకుంటాము. సో కాబట్టి దీంట్లో ఏంటంటే కాన్సెప్టు, కాజెస్, కాన్సిక్వెన్సెస్, మెజర్మెంటు, ఇండియా సినారియో, తెలంగాణ సినారియో గురించి బ్రీఫ్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మనము డీటెయిల్డ్గా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే అదే మనకు రేపు ఎగ్జామినేషన్లో ముఖ్యమైన క్వశ్చన్స్ రావడానికి ఆ పార్టే కీలకం అనేది నేను భావించడం జరుగుతుంది.